హాయ్ అండి. హాయ్ అండి. ఇది పార్ట్ 2 అనమాట. మేము డీమార్ట్ వెళ్ళాం కదా, ఏమేమి కొనుక్కున్నాం అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఈ జార్ మీకు చూపించా కదా, 159 రూపీస్ తీసుకున్నాం అనమాట. దీని లోపల మేము బూస్ట్ వేసుకున్నాం అనమాట. ఎయిర్ టైట్ జార్లో పెడితే బాగుంటుందని చెప్పా కదా, అందుకని ఇది తీసుకున్నాము ఒకటి. ఇది చూడండి. నెక్స్ట్ ఈ బౌల్ తీసుకున్నామండి. ఇది 69 రూపీస్ అనమాట. ఇందులో ఏమైనా ఫ్రూట్స్ అట్లాంటివి వేసుకొని వెళ్ళడానికి బాగుంటాయి కదా, ఫ్రూట్స్ స్నాక్స్ టైంలో కానీ పిల్లల కోసము ఫ్రూట్స్ కానీ, మనం కారులో వెళ్ళేటప్పుడు కూడా ఏమన్నా టిఫిన్స్ కానీ ఒలికిపోకుండా బాగుంటుంది కదా, అందుకని ఇది తీసుకున్నాను అనమాట ఒకటి. ఇది చూడండి, ఈ జార్ తీసుకున్నా. ఇది 100 రూపీస్ అండి. ఇది కూడా బాగుందండి, డిజైన్ అది బాగుంది చూడండి. ఇట్లా డిజైన్ వచ్చింది, పైన వచ్చేసేసి ఇలా వచ్చిందనమాట. దీంట్లో డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఏమన్నా వేసుకోవచ్చు, కాఫీ పొడి, టీ పొడి ఇలాంటివి కూడా వేసుకోవచ్చు, కానీ నేను డ్రై ఫ్రూట్స్ వేసి పెట్టాను అనమాట. ఇది చూడండి. అంటే ఇంక డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి 3 తీసుకున్న, సెట్ లాగా ఉంటుంది అని. ఇవి కూడా ఇవి తీసుకున్నానండి, కంటైనర్స్. ఇవి 69 రూపీస్ అండి. కానీ డిజైన్ కానీ ఇది కూడా బాగుందండి. పైన వచ్చేసి ఇలాంటిది వచ్చింది అనమాట, స్టీల్ది వచ్చింది క్యాప్. అందుకని చెప్పేసి ఇది 69 రూపీస్. ఇందులో చియా సీడ్స్ అవి వేసి పెట్టాను నేను. నెక్స్ట్ ఇది తీసుకున్నాము. ఇది కూడా 99 రూపీస్ అండి. ఇది యాక్చువల్లీ స్మూతీస్ ఏమన్నా చేసినప్పుడు పిల్లలకి ఇవ్వడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాం అనమాట. చూడడానికి కొంచెం స్టైల్గా ఉంది, సరేలే పిల్లలకు బాగుంటుంది అని చెప్పేసి మీకు తీసుకున్నా. ఇది 99 రూపీస్ అండి. ఇది లంచ్ బాక్స్ తీసుకున్నా అండి. ఇవి కాలేజీ పిల్లల కోసము, వాళ్ళు ఏమి పెద్ద ఎక్కువ తీసుకొని వెళ్ళరు కదా, అందుకని చెప్పేసి ఇది ఇంత లంచ్ ఇందులో అన్నం ఇంత పడుతుంది. అన్నం కానీ దోశ కానీ చపాతీకి కానీ బాగుంటుంది. ఇక్కడ చూడండి 2 ఇచ్చారు. సలాడ్ ఏదన్నా చేసుకుంటే దాంట్లోకి ఇది కర్రీ కనిపిస్తుంది. 2 పార్ట్స్ ఉన్నాయి, బాగుంది. ఇది కూడా ఇలా ఉంది. ఇది నెక్స్ట్ బాటిల్ అండి. ఇందులో ఈ 500 ml వరకు పడుతుంది. సపోర్ట్ కూడా ఉంది, నేను చెప్పా కదా కొన్ని. ఇది గాజుది కదా, దీనికి సపోర్ట్గా కూడా ఉంది. అంటే సడన్గా పడిపోయినా కానీ పగిలిపోకుండా ఉండడానికి ఇది స్మూత్గా కొంచెం ఉందన్నమాట. ఇది చాలా బాగుందన్నమాట దీని సపోర్ట్ అయితే. ఇలా వచ్చింది. మనం వాటర్ పట్టుకున్నాక ఇట్లా. యాక్చువల్ నేను ఇది ఒక ట్రే తీసుకున్నాను అనమాట. ఇది వైట్ కలర్లో ఏవైనా పెట్టడానికి, టీపాయ్ మీద ఏమైనా వేయడానికి, ఇట్లా ఫ్లవర్స్ కానీ ఏవైనా వేస్తే కొంచెం బాగుంటుందని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఇది వచ్చి 59 రూపీసే అండి. చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా టీపాయ్ మీద పెట్టి. ఇంకొకటి కూడా తీసుకున్నాను నేను దీనికోసం అని చెప్పేసి, ఇలా ఈ ఫ్లవర్ది తీసుకున్నాను. ఇది ఫ్లవర్ వాజ్ అన్నమాట, కింద పాట్ లాగా ఉంది. ఇది వచ్చి 99 రూపీస్ అండి. ఇది యాక్చువల్లీ ఇది తీసుకొని దీనికి ఫ్లవర్స్ ఇట్లా తీసుకున్నాను అనమాట నేను. ఇది 169 రూపీస్ ఈ ఫ్లవర్స్. ఇది ఇందులో లోపల పెడితే బాగుంటుందని చెప్పేసి ఇలా తీసుకున్నాను అనమాట. ఈ కలర్స్ చాలా ఉన్నాయండి ఈ ఫ్లవర్స్లో కానీ పాట్లో కానీ, చాలా టైప్స్ కలర్స్ ఉన్నాయి. కానీ నేను ఈ కలర్ బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నా. ఇవి కూడా బ్లాక్ ఉంది, వైట్ ఉంది, గోల్డ్ ఉందండి. 3 కలర్స్ ఉన్నాయి ఈ ట్రేలో. ఈ 2 కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి మా వాటికి సెట్ అవుతుందని ఈ 2 తీసుకున్నాను నేను. ఇది ప్లేట్ ట్రే ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది వుడెన్ది తీసుకున్నాను. కొంచెం వుడెన్ది అయితే ఎక్కువ రోజులు ఉంటుంది, కొంచెం బాగుంటుంది అని చెప్పేసి, డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నానండి. ఇది కూడా చాలా బాగుందనమాట, స్ట్రాంగ్గానే ఉందన్నమాట. చూడటానికి కూడా కొంచెం రిచ్ లుక్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇట్లా తీసుకున్నాను. ఇది ఒక బౌల్ తీసుకున్నానండి. యాక్చువల్లీ ఇది 129 రూపీస్ అనమాట ఈ బౌలు. ఇది ఓవెన్లో కూడా పెట్టినా కానీ ఏం పాడవదు, ఓవెన్ అనమాట. అందుకని చెప్పేసి ఏమన్నా స్మాల్వి ఏమన్నా మనం మైక్రోవేవ్ చేయడానికి కోసం అని చెప్పేసి బాగుంటుంది కదా ఎప్పుడైనా ఎమర్జెన్సీలో. ఇప్పుడు పాస్తా కానీ ఇట్లా ఫుడ్ కానీ కొంచెమే బిర్యానీ పెట్టినప్పుడు అది చేసుకోవడానికి బాగుంటుందని చిన్న సైజు తీసుకున్నాను ఒకటి. ఇది ఒకటి తీసుకున్నాను అండి, ఐస్ ట్యూబ్స్ అనమాట. ఇది యాక్చువల్లీ ఇది ఐస్ ట్యూబ్స్ తీసుకున్నాను, కానీ ఇది మనం ఐస్ ట్యూబ్స్ కంటే కూడా మీరు చూడండి ఎంత లోతుగా ఉందో. ఇది పెద్దగా ఉందన్నమాట. ఇందులో మీరు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కానీ, అంటే సీజనల్ ఫ్రూట్స్ ఉంటుంది, అదే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మళ్ళీ దొరకవు అన్నప్పుడు, ఇప్పుడు టమాటోస్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, తక్కువ కాస్ట్ ఉన్నప్పుడు మనం ప్యూరీ చేసేసుకొని దీంట్లో వేసి పెట్టుకుంటే 2 ప్యూరీస్ వేస్తే సరిపోతుందండి. యాక్చువల్లీ చక్కగా మనం పులుసు కర్రీస్కి ఇప్పుడు 1/2 kg వెజిటేబుల్స్ కోసము 2 వేస్తే సరిపోతాయి, 2 ట్యూబ్స్. కానీ 79 రూపీసే ఉందన్నమాట. ఇది చాలా బాగుంది,
అంటే అలాంటి వాటికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇసురుగాయలు కానీ అలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే దాంట్లో ఇట్లా చేసి పెట్టుకోవచ్చు. టర్మరిక్ కానీ చింతపండు ఏమన్నా గుజ్జులాగా తీసి ఇవి చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు బాగుంటుందన్నమాట. అంటే ఈ వేస్ట్ కాకుండా ఎక్కువ ఉన్నప్పుడు మనం పాడు చేసుకోకుండా ఇలా చేసి పెడితే బాగుంటుంది. పని కూడా మనకు త్వరగా అవుతుంది. ఇప్పుడు ఆఫీసెస్ వెళ్ళే వాళ్ళకు ఇవి బెటర్ కదండి, అందుకని చెప్పి నేను ఇలా చేసుకున్నాను. ఇది తెచ్చుకున్నా ఒకటి. ఇది ఒకటి తీసుకున్నాను అనమాట, కెటిల్ తీసుకున్నాను నేను యాక్చువల్లీ. ఇది పెద్దగానే ఉందండి, 6 కప్స్ చాయ్ పడుతుంది అనమాట దీంట్లో. ఇది చాలా బాగుంది అని చెప్పేసి నేను తీసుకున్నాను. అంటే ఒక సెట్ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇట్లా తీసుకున్నాను నేను. చూడండి, నేను యాక్చువల్లీ ఇది 15 రూపీస్ పెట్టి ఈ పెన్సిల్ బాక్స్ కొన్నానండి. ఇది ఎందుకు కొన్నానంటే పెన్సిల్ కోసం కాదనమాట. యాక్చువల్లీ మన బ్యాగ్లో వేసుకోవడానికి ఇది పనిచేస్తుంది. చూడండి, ఇట్లా ఒక స్పూను ఒక ఫోర్కు పెట్టుకున్నాను అనమాట. మనము బ్యాగ్లో కానీ కవర్లో కానీ ఇట్లా పెట్టుకుంటే అన్నీ పాడైపోతుంది కదా. స్పూను డస్ట్ పట్టిద్ది, మనకు క్లీన్ చేసుకోవడానికి కొన్ని చాట్లు ఉంటుంది, కొన్ని చాట్లు ఉండదు కదా. అదే అనుకోండి, ఇట్లా మనం పెట్టుకొని ఎక్కడికన్నా ఫంక్షన్స్కి కానీ లేదా ఏమైనా ఎక్కడికన్నా బయటకు వెళ్తున్నప్పుడు ఎమర్జెన్సీ కానీ అప్పుడు ఈ రెండు అయితే బాగుంటాయి అని చెప్పేసి ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టుకున్నాను అనమాట. చూడండి, 2 ఫోర్క్ స్పూను. ఇది చాలా బాగుందన్నమాట. ఇది టైట్గా కూడా ఉందండి. 15 రూపీసే కాబట్టి పెద్ద పర్వాలేదు, మనం ఏం చాలా వేస్ట్ చేస్తుంటాం. కానీ ఇది చాలా యూజ్ఫుల్ అని చెప్పేసి నేను ఇది కొనుక్కున్నాను. మీరు కూడా ఇది చూడండి, ఇది అందరికీ యూజ్ అవుతుందండి. మనం కాలేజ్కి వెళ్ళే పిల్లలకు కూడా ఇలా పెట్టి పంపించండి మీరు, ఎందుకంటే హైజీనిక్గా ఉంటుంది పిల్లలకు కూడా. వాళ్ళు బ్యాగుల్లో పడేసుకొని ఆ డస్ట్ అంతా అవుతుంది కదా, ఇది బాగుంటుంది. ఇవి పికిల్స్ కోసము 3 సెట్ వచ్చాయన్నమాట. ఇవి తీసుకున్నాను. ఇవి చాలా బాగున్నాయి, డైనింగ్ టేబుల్ మీద కానీ ఇట్లా మనం పెడితే చాలా బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాను. ఇవి 199 అనుకుంటా అండి, ఆ కాస్ట్లో పడ్డాయి ఇవి. ఈ 3 ఒకసారి లుక్ చూడండి, అంటే చాలా బాగున్నాయి. వెయిట్ కూడా ఉందండి, ఇది యాక్చువల్లీ వెయిట్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. నీట్గా ఉంది, కొంచెం లోతుగా కూడా ఉందన్నమాట. ఎక్కువగానే పచ్చడి అంటే పడుతుంది బాగానే, ఒక 50 గ్రామ్స్ పచ్చడి పడుతుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. డీమార్ట్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.